బీసీ బీసీ లీడర్లు ఏకమయ్యేన 42% రిజర్వేషన్లపై పార్టీల వారిగా చీలిన బీసీ నేతలు హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే యమునా తీరే పార్టీలకు అతీతంగా ఢిల్లీకి తరలి రావాలని ఇప్పటికే బీసీ మంత్రుల పిలుపు. వెళ్తే అధిష్టానాల కోపం, వెళ్లకుంటే రాజకీయంగా నష్టం. సంకట స్థితిలో బీజేపీ బీఆర్ఎస్ బీసీ నేతలు ఇకనైనా ఏకతాటిపైకి రావాలంటూ బీసీ సంఘాలంటూ మనం వార్త వస్తున్నాం. ఇక్కడ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? బీఆర్ఎస్ కు బీజేపీకి అందులో ఆ పార్టీలో ఉన్న బీసీ ప్రెసిడెంట్లకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికి కూడా లేఖ రాస్తా ఉంది. మనందరం పోదాం, పార్లమెంట్ ముట్టడి చేద్దాం, పార్లమెంటు మెడలు వంచైనా కానీ బీజేపీ మెడలు వంచైనా బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ సాధిద్దాం, పార్లమెంట్లో సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చే వరకు పోరాటం చేద్దామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, రేవంత్ రెడ్డి గారు మీరు కొంతవరకు ముందుకెళ్తారు, ఓకే. ఇక్కడ విషయం చూసుకుంటే తమిళనాడులో ఏ విధంగా జయలలిత గారు ఢిల్లీలో కూర్చొని రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు 9వ షెడ్యూల్ చేర్చేంత వరకు ఆమె పోరాటం చేసింది. ఆ విధమైన పోరాటం మీరు చేయాల్సిన అవసరం ఉంది, మీరు చేయాలి. చేసినప్పుడే అవి దక్కే అవకాశం ఉన్నాయి. ఇక్కడ చూసుకుందాం, ఇక బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చూసుకుందాం. ఇక బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఇక బీసీ నేతలు తెలంగాణ భవన్లో ముచ్చట పెడుతున్నారు. ఇక ఏం చేద్దాం, మీద తెలంగాణలో ధర్నాలు చేద్దాం, ముట్టలు చేద్దాం అంటారు. ఓ ఇందిరా పార్క్లో పెట్టిన మీకు ఏమైందా? మీరు బీఆర్ఎస్ లో పోరా? మరి ఇప్పుడు మీ పార్టీ కవిత ఉంది కదా, నేను 72 గంటలు ఢిల్లీలో దీక్ష చేస్తా అంటుంది. మరి మీరేం చేస్తారు? మీరు స్తంభించాలి కదా పార్లమెంట్ని. ఇక జంతర్ మంతర్కి పోయి ధర్నా చేయొచ్చు కదా. ఇక బీజేపీలో ముచ్చట చూసుకుంటే ఇక బీజేపీలో ఆర్ కృష్ణ గారు నేను బీసీల కోసమే నేను సామాన్య చేస్తా, బతక నా బీసీల నా జీవితం అంటావు. మరి ఇప్పుడు అవసరమైతే నువ్వు బీసీలకు మీ నరేంద్ర మోడీ, మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వీళ్ళే కూడా మద్దతు పలుకుతలేరు. నువ్వు బీసీల కోసం పోరాడినావు, నీ చరిత్ర ఉన్నది. వాస్తవానికి 40 ఏళ్ళుగా బీసీల కోసం పోరాడింది ఆర్ కృష్ణయ్యే, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు మరి మీ మీద బాధ్యత ఉన్నది, నరేంద్ర మోడీ ఒప్పించే బాధ్యత మీ మీద ఉన్నది. అవసరమైతే రాజీనామా చేయండి మీ ఎంపీ పదవికి. 40 ఏళ్ళు కొట్లాడారు కదా ఏ పదవి లేకుండా, ఇప్పుడు రాజీనామా చేయండి.